హలో కిచెన్ కోడ్ వ్యూవర్స్, ఏంటి పొద్దున్నే మీ పిల్లలకు స్కూల్కి మరి మీ ఆఫీస్కి లంచ్ ఏం ప్యాక్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఎందుకండి అంత ఆలోచన పడిపోతారు? ఏమీ లేదు, మనకి రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఈ అన్నంతో 10 నిమిషాల్లో ఒక చక్కటి రుచికరమైన లెమన్ రైస్ రెసిపీ మీ టెన్షన్ని దూరం చేసేస్తుందన్నమాట. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి? రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం తీసుకొని నీళ్లు పోసుకోకుండా క్రష్ చేసి పెట్టేసుకోండి, సరేనా? ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చాలా సన్నగా తరుక్కోండి, సరేనా? చూసారా, ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మపండు తీసుకొని ఇలాగ అన్ని పక్కల నలిపి చేస్తే మీకు జ్యూస్ బాగా దొరుకుతుంది, సరేనా? ఇప్పుడు స్టవ్లో మూకుడు పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. శనగ్గింజలు మాడకూడదు, సరేనా? ఇలాగ వేయించుకున్న శనక్కాయ పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ మూకుడు స్టవ్లో పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను, మీరు మంచి నూనె కూడా వాడచ్చు అన్నమాట. ఇప్పుడు మీడియంలో ఫ్లేమ్ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూను ఆవాలు వేస్తూనే ఫ్లేమ్ చిన్నదిగా పెట్టుకోండి. 1 టీ స్పూను ఉరద్ దాల్, 1 టేబుల్ స్పూను చన్నా దాల్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీస్ వాడాను, మీరు ఏ ఎండుమిరపకాయలైనా వాడచ్చు, సరేనా? ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అందులోకి మనము ఈ నలిపి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్దను వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను అనమాట. కరివేపాకు ఎప్పుడు నలిపి వేసుకుంటే చాలా కమ్మటి వాసన ఇస్తుంది. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు వేస్తూనే ఒకసారి కలుపుకొని వెంటనే ఒక 1/2 నిమ్మపండు స్క్వీజ్ చేసుకోండి. నిమ్మపండు స్క్వీజ్ చేస్తూనే 1 నిమిషంలో కలిపేసుకొని వెంటనే అందులోకి నేను ఇక్కడ 600 గ్రాములు ఉడికించిన అన్నం వేసుకున్నానన్నమాట, సరేనా? ఉడికించిన అన్నం 600 గ్రాములు వేసుకొని చూసారా, ఇలాగా బాగా కలుపుకోవాలి. రాత్రన్నం కదా, అక్కడక్కడ ఉంటుంది, సరేనా? దాన్నంతా నలుపుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను ఇంగువ వేసుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇలా జస్ట్ కలపండి అన్నమాట. కలిపిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంగువ ఇలా వేయడం వల్ల మీ అన్నం చాలా బాగుంటుంది, చాలా వాసన ఉంటుందన్నమాట, సరేనా? ఉండకట్టిన అన్నానంతా ఇది చేసేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని నేను ఇక్కడ హిమాలయన్ సాల్ట్ వాడాను, మీరు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో 1/2 నిమ్మపండు రసాన్ని ఇందులో వేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం వేయించుకున్న శనగ్గింజల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. నాకు మా ఊర్లో నిమ్మపండు చాలా పెద్దవన్నమాట, అందువల్ల నేను 1 నిమ్మపండే వాడాను. మీకు కొంచెం పులుపు కావాలంటే ఇంకో 1/2 నిమ్మపండో 1 నిమ్మపండో కూడా కలుపుకోవచ్చు. మీ పులుపుకి తగ్గట్టు మీరు నిమ్మపండు వాడుకోండి, సరేనా? చూసారా, మన నిమ్మపండు అన్నం ఎంత తొందరగా అయిపోయిందో. ఈ రకంగా చేసి చూడండి, ఇంకా మళ్ళీ వదలరనమాట ఈ నిమ్మపండు అన్నాన్ని. దీన్ని మసాలా వడతోనో కుకుంబర్ రైతాతోనో మీకు ఏది అనిపిస్తే దాంతో వేసుకొని తిని చూడండి. మరి తినిన తర్వాత ఎలా వచ్చిందో ఈ నిమ్మపండు అన్నం కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ నెక్స్ట్ మీ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.